Oh no. Oh no. Is it Uno? హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ డాడీ ఈ స్మార్ట్ మమ్మీ. ఈ వ్లాగ్ దివాళీ వ్లాగ్ అనమాట. మేము దివాళీ రోజు చేసుకున్న ఫోటోషూట్. యాక్చువల్లీ మాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు, అందుకనే వీడియో అప్లోడ్ చేయడం కూడా చాలా చాలా లేట్ అయిపోతుంది. అసలు ఎడిటింగ్కి టైం ఉండట్లేదు. సో ఏమనుకోవద్దు, రెగ్యులర్గా పోస్ట్ చేయాలని ఎంత ట్రై చేసినా కూడా మాకు ఎడిటింగ్ కొంచెం టైం పడుతుంది, సో లేట్ అవుతుంది. ఇది వచ్చి ఫోటోషూట్. ఇది వీడియో ఎందుకు పెడుతున్నామంటే యాక్చువల్లీ ఇది కొంచెం ఐడియాస్ లాగా ఉంటుంది. సపోజ్ ఎవరన్నా మాలాగా ఫోటోలు తీయడానికి ఎవరు లేకపోతే మాలో మేమే ఫోటోలు తీసుకున్నట్టు, మీకు కూడా చిన్నపిల్లలకి ఫోటోషూట్ ఎట్లా చేయొచ్చు అని ఒక ఐడియా వస్తుంది కదా అన్నట్టు ఈ వీడియో పెట్టామన్నమాట, ఇంక్లూడ్ చేసాం దీంట్లో. ఇది ఫ్యామిలీ ఫోటోషూట్ లాగా, లైక్ బేబీతో మనం డిఫరెంట్ పొజిషన్స్ ఆర్ డిఫరెంట్ పోస్టర్స్లో ఎలా ఫొటోస్ దిగచ్చు అనే ఒక ఐడియా కోసమని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఐ థింక్ మీకు ఫొటోస్ నచ్చినాయి అనుకుంటున్నా. సో ఇది వచ్చి ఆర్వి బర్త్డే రోజు అనమాట. మేము కుంభకర్ణాలో తినేసాం కదా, దాని తర్వాత ఇది ఇప్పుడు ముస్తఫాకి వెళ్తున్నాము. ఇప్పటివరకు మేము ముస్తఫా చూపించలేదు కదా మీకు కూడా వెళ్ళలేదు ఎక్కువ. ఇది సెకండ్ టైం అనుకుంటా ఈ ఇయర్లో మేము వెళ్ళింది. సో బయట క్యూ ఉంది, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది అనమాట. నార్వి పడుకునిపోయింది అప్పటికే. సో ఇది ముస్తఫా సెంటర్, చాలా క్యూ ఉంది బయట. సో లైన్లో నుంచున్నాము. ఎప్పుడు అలా ఉంటూనే ఉంటారు ముస్తఫాలో జనాలు, మిడ్ నైట్ వెళ్ళినా కూడా ఉంటారు. సో లోపలికి వచ్చేసాము. అండ్ ఇది టాయ్స్ అనమాట. ఫస్ట్ టాయ్స్ దగ్గరికి వచ్చాము. ఓ పెప్పా పిగ్. మా ఆర్వి ఎన్నిసార్లు పెప్పా పిగ్ చూస్తుందో, టాయ్స్ కోసం వెతుక్కుంటుందో మాకు తెలియదు, కానీ మేము ఎప్పుడు టాయ్ షాప్కి వెళ్ళినా ఫస్ట్ మాకు పెప్పా పిగ్గే కనిపిస్తుంది. సో ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం. ముస్తఫా అంటే ఇంక A to Z, అమెజాన్ ఎలాగా అలా అనమాట. ఇంకా ఏది కావాలంటే అది మనం ముస్తఫాలో అసలు వెతుక్కోవడానికి ఓపిక ఉండాలి, టైం ఉండాలి, తప్పితే ఏదన్నా దొరుకుతుంది. దొరకలేంది అంటూ ఏముండదు. పైన అయితే ఇంకా స్నాక్స్, వెజిటేబుల్స్, చికెన్, మటన్ అవి కూడా ఉంటాయి. మేము ఎప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాము. ముస్తఫా మాకు కొంచెం దూరం, మాకు ఇక్కడే దొరుకుతాయి కాబట్టి మేము ఇక్కడే తీసుకుంటాం. కానీ నార్మల్గా ఇవి మొత్తం మన ఇండియాలో మనకు దొరికేవి. అండ్ అసలు ఎక్కడే ఏం కావాలన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ ఎత్తుక్కోవచ్చు. ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి గోల్డ్, బట్టలు, ఫుడ్ ఐటమ్స్, ప్రతిదీ, యాక్సెసరీస్, మన హెయిర్, నెయిల్స్ కేర్, మొత్తం మేకప్ అవన్నీ కూడా ఉంటాయి. అసలు ముస్తఫాలో దొరకలేదంటే అసలు ఏముండదు. సో అదనమాట. తేజ ల్యాప్టాప్ కోసం కవర్ కోసం అని చూస్తున్నాడు, బట్ నాకేం అంతలా నచ్చలేదు. అంటే తను ఆఫీస్కి క్యారీ చేసేలాగా నాకు అనిపించలేదు. అన్నీ డిజైన్ ఉన్నాయి, అలాంటివి ఆఫీస్కి బాగోవు కదా అని చెప్పి నేను వద్దని చెప్పాను. సో అదనమాట. దీని తర్వాత అసలు యాక్చువల్లీ ముస్తఫాకి ఎందుకు వచ్చాము అంటే తేజ చైన్ కొనుక్కున్నాడు అనమాట ఆ రోజు. సో దానికోసం అని వచ్చాము. ఫోన్, యాక్సెసరీస్, ల్యాప్టాప్స్, అసలు చెప్తాను కదా, మీరు ఇది కావాలి అనుకొని ఇక్కడికి వస్తే మీకు అది ఖచ్చితంగా దొరుకుతుంది. మొత్తం మాల్ అంతా మేము కూడా తిరగలేదు, మేము జస్ట్ గోల్డ్కి వెళ్ళే దారిలో అనమాట. చెప్పాను కదా, ఇది ముస్తఫాలో వెతుక్కొని కొనుక్కోవడానికి ఓపిక ఉండాలి, తప్పితే అసలు ఏదన్నా దొరుకుతుంది. కానీ మేము ఓన్లీ గోల్డ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ దారిలో చూపిస్తున్నాం మీకు. ఇదంతా అసలు మొత్తం ఒక స్ట్రీట్ అంతా ఉంటుంది ముస్తఫా అయితే. నేను ఫస్ట్ సింగపూర్ వచ్చినప్పుడు కుక్వేర్ అవన్నీ కూడా ఇక్కడికి వచ్చే తీసుకెళ్ళాను. సో వచ్చేసాము గోల్డ్ సెక్షన్కి. ఇక్కడ కూడా అంతే, అసలు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఓల్డ్ మోడల్స్ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వస్తున్నవి కూడా ఉంటాయి. సో బ్యాంగిల్స్ అంటే ప్రతిదీ ఉంటుంది, ఇంకా అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పడానికి ఏం లేదు, మొత్తం అన్నీ ఉంటాయి. మినిమం టు మ్యాక్సిమం అసలు గోల్డ్లో ఎన్ని ఉంటాయో వెరైటీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది మేము యాక్చువల్లీ బయటే తీసుకుందాం అనుకున్నాము, మలబార్లో అట్లా. యాక్చువల్లీ మేము మలబార్లో ఏం తీసుకుంటాము అంటే
ఆర్వీకి సంబంధించినవి తీసుకుంటాం, ఎందుకంటే మేము మళ్ళీ వాటిని ఎక్స్చేంజ్ చేసినా కూడా ఇండియాలో కూడా చేంజ్ చేయడానికి ఉండాలి కదా అని మల్బార్లో తీసుకుంటాము. మా ఇద్దరివి మేము ఎప్పుడో కానీ చేంజ్ చేయం కాబట్టి మేము ముస్తఫాకి వచ్చామన్నమాట. అంటే డిజైన్స్ మనకి కావాల్సినవి చెప్పి తీసుకోవచ్చు, అక్కడ ఓన్లీ అక్కడ ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ చూసారు అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి, చైన్స్లోనే అన్ని మోడల్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్, చైన్స్, ఏది కావాలన్నా ఇంక ఇక్కడికి రావచ్చు. మీకు ఎక్కువ వెరైటీస్ ఉన్నది కావాలి అంటే. సో తేజ చైన్ కోసం చూస్తున్నాడు అనమాట. చాలా బాగున్నాయి మోడల్స్, అన్నీ చాలా బాగున్నాయి చైన్స్లో. మేము పెద్ద కన్ఫ్యూజ్ అవ్వలేదు, అంటే మాకు ఇంత నుంచి ఇన్ని గ్రామ్స్లో కావాలి అని చెప్పేసాము. సో అతను అందులో ఉన్నవే చూపించాడు. సో మాకు అంత టైం ఏం పట్టలేదు. చెప్పాను కదా ఆ రోజు మళ్ళీ తేజకు వర్క్ ఉంది, ఇంటికి వెళ్ళాలి అని చెప్పి. సో అందుకని గబగబా చేసేసుకున్నాం అనమాట షాపింగ్. ఎక్కువ వెతకలేదు, లేకపోతే అసలు ఇంకా చూడాలని ఉంది మాకు. నేను బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకుందాం అనుకున్నాను, అది కూడా చూద్దాం అనుకున్నాం. కానీ ఇంకా తేజ వెళ్ళిపోదాం అనేసరికి ఇంకొచ్చేసాము. ఇది కూడా నేను నెక్స్ట్ డే దివాళీ దేవుడి దగ్గర పెట్టినట్టు ఉంటుందని చెప్పి ఇంకా ఒక్కటి తీసుకుని వచ్చేసాం. సో అది చైన్స్, అవి ఆ 4 నచ్చినాయి తేజకి, అందులో ఏదో ఒకటి తీసుకుందామని అన్నీ ట్రై చేశాడు. ఫైనల్లీ ఇదిగో ఇదే తీసుకున్నాడు. ఇప్పుడు అతనికి తేజ చేత్తో పట్టినట్టు కదా, అదే తీసుకున్నాడు. నేను ఇంకా అడుగుతున్న ఆప్షన్స్, అది చూపించండి ఇది చూపించండి అని. వీళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అన్నీ చూడాలని, ఏది కావాలనుకుని వచ్చారో అది తీసుకుని వెళ్ళిపోతారు. ఒక 4-5 వెరైటీలు చూడమంటే అస్సలు ఓపిక ఉండదు, మనకేమో అన్నీ చూడాలనిపిస్తుంది. సో అదిగో నల్ల పూసలు అన్నీ కొంచెం లావు ఉన్నాయి, నాకేమో సన్నగా ఉన్నది కావాలి. సింగిల్ లైన్వి ఇప్పుడు వస్తున్నాయి కదా డ్రెస్సెస్ మీద కూడా పెట్టుకోవడానికి. సో నాకు అట్లాంటివి సింగిల్ లైన్ ఉన్నది కావాలని చూస్తున్నా, కానీ ఇక్కడ అన్నీ పెద్దగా ఉన్నాయి. మేము కూడా ఇంకెక్కువ వెతికితే దొరుకుతుందేమో, మేము వెతకలేదు. చిన్న పిల్లలకి 1 year 2 year పిల్లలకి కూడా నక్లీస్లు ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. సో ఇవన్నీ మాంగ్ టిక్కా అంటారు కదా అవన్నమాట. ఓ చిన్నపిల్లల బ్యాంగిల్స్. మేము ఎటు సైడ్ వెళ్ళామో అటు సైడ్ కనిపించిన మాత్రమే తీసాను నేను. ఇంకా పెద్ద హారాలు అట్లాంటివి ఏం తీయలేదు, జస్ట్ నేను వెళ్ళే దారిలో ఏం కనిపించినాయి నేను అవే తీసాను. బ్రాస్లెట్స్ ఇవి. మళ్ళీ నేను బ్లాక్ బీడ్స్ చైన్ కోసం మళ్ళీ వస్తాము, బట్ నేను ముస్తఫాలో ఆర్ మల్బార్లో ఎక్కడో అక్కడ చూస్తాను, ఎందుకంటే నాకు సింగిల్ లైన్దే కావాలి, నేను దానికే ఫిక్స్ అయ్యాను. సో సింగిల్ లైన్ ఎక్కడ దొరికితే అక్కడ అన్నమాట. బికాజ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేను అలాంటిది తీసుకోవాలి అని చెప్పి. ఓకే లీవ్ ఇట్. చూడు ఆర్వి ఇగో. ఓ నో. ఆర్వి నో బెలూన్స్ కింద పడిపోతే నాకు తెలిసి. సో అలా బెలూన్స్ ఎగిరి మా కమ్యూనిటీలోనే కాసేపు తిరిగి అట్లా వెళ్ళినాయి అనమాట, మరి ఎక్కడ పడ్డాయో తెలీదు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత, అప్పుడే వీడియోస్కి రీచ్ ఉంటుంది. మేము రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటి నుంచి నాకు తెలిసి మేము ఖాళీగానే ఉంటాము. మొన్నటి వరకు చాలా వర్క్ ఉండిందనమాట, ఇంట్లో వర్క్, తేజ కూడా ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువ ఉంది. సో అస్సలు ఖాళీ లేదు మాకు. A few moments later. వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ రీచ్. ఇప్పుడు వెళ్ళిపోయింది. How you like it? Say yes.